హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, ఇప్పుడు ఒత్తైన జుట్టు కోసము రాలిన జుట్టు కూడా మనకి తిరిగి బాగా పెరగాలంటే ఈ రెమెడీ అయితే పాటించండి. మనమైతే అన్నం అయితే ఉంచుకుంటాం కదా, ఆ గింజతో అయితే మాత్రం చాలా చాలా యూజ్ఫుల్ బెనిఫిట్ అయితే ఉందండి. నేనైతే వీక్లీ 1 టైం అయితే అలానే యూజ్ చేస్తానండి. నాకైతే ఇప్పుడు జుట్టు అనేది ఊడడం అస్సలు లేదండి. ఎందుకంటే ఒక్క విషయం అండి, నాకు తెలీదు ఈ విషయం గురించి. మంతెన సత్యనారాయణ గారు డాక్టర్ ఉన్నారు కదా, సైంటిస్ట్ పరంగా ఆయన అయితే ప్రూవ్ చేసి చెప్పారనమాట. నేను చూసి పాటించాను. నాకైతే చాలా సక్సెస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం అన్నం అయితే ఉడుకుతుంది కదా, వంచిన తర్వాత గంజి అయితే వస్తుంది కదా, ఆ గంజినైతే నేను చూడండి ఆ గంజినైతే తీసేసుకున్నాను. తీసేసి పైన ఊరేదంతా తీసేసాను అనమాట. తనీగా తీసేసి కొద్దిగా మనకి గంజి అనేది కొద్దిగా తిక్కుగా ఉంటుంది కదా, తిక్కు గణేష్ అనేది ఉంటుంది కదా, అలాంటి గంజి అయితే తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత ఈ గంజిలో ఉండే బెనిఫిట్ చాలా చాలా పోషక విలువలు అయితే ఉంటాయండి. అన్నం ఉడికిన తర్వాత అందులో ఉండే పోషక విలువలే ఈ గంజులు అయితే ఉంటాయండి. తర్వాత మెంతులు అయితే నేను ఆల్రెడీ 1 నైట్ అంతా నానబెట్టేసాను. నేను నానబెట్టేసిన మెంతులు అండి ఇవి. మెంతులను కూడా మనం పేస్ట్ అయితే చేసేసుకొని జుట్టుకైతే పట్టించుకోవచ్చు. ఈ మెంతుల నుంచి వచ్చిన ఇది ఉంది కదా, ఈ వాటర్ అయితే బాగా మెంతుల నుంచి బాగా ఊరింది కదా, ఆ వాటరు ఈ గింజలు అయితే పోసేసుకున్నాను నేను. పోసేసుకున్న తర్వాత ఇందులోకి ఏ ఆయిల్ అయితే పర్లేదండి. నేను చెప్పేది ఒక్క విషయం అండి, దీనిలోకి మాత్రం మనం మామూలుగా పెట్టుకుంటాము కదా ఆయిల్ అనేది, కోకోనట్ ఆయిల్ అయితే మాత్రం వాడుకుంటే మంచిదండి. కోకోనట్ ఆయిల్కి మించింది లేదండి. ఇంకా చెప్పాలంటే మనం ఆడిచ్చిన ఆయిల్ అయితే మాత్రం కోకోనట్ ఆయిల్ అయితే చాలా సూపర్గా పనిచేస్తుందండి. జుట్టు కూడా పెరుగుదలకైతే చాలా యూజ్ అవుతుంది. ఇందులోకి ఆయిల్ అనేది కొద్దిగా యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే గంజి అనేది మనకి జుట్టుకు పట్టాలి కదా, ఆయిల్ అనేది ఉంటే మనకి జుట్టు అనేది చాలా 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 బాగా పనిచేస్తుందండి. చూడండి, చాలా పెరుగుతుందండి జుట్టు మాత్రము. మనకి ఈ వారిలో చిట్లు ఉంటాయి కదా, ఆ హెయిర్ కూడా మనకి చాలా అసలు ఊడిన ఎంటుకలు కూడా మనకి మళ్ళీ పుట్టుకొని వస్తాయి, అంటే పెరుగుతాయి అన్నమాట. చూడండి, నా హెయిర్ అనేది నేను చాలాసార్లు వాడానండి. నాకు చిట్లేది అనే ప్రసక్తే లేదండి. ఎందుకంటే ఈ రెమెడీ అనేది నేను యూజ్ చేస్తాను, పాటిస్తాను కాబట్టి 1 టైం చాలండి. వీక్లీ 1 టైం అయితే సరిపోతుంది. మన కుదుర్లకైతే ఉంటుంది కదా, ఈ పుర్రి భాగంలో ఇదంతా మొత్తం అంతా పట్టి చేసేయాలి. నా హెయిర్ చూడండి ఎంత ఒత్తుగా ఉన్నాయో, ఎంత బాగున్నాయో చూడండి. సిల్కీ హెయిర్ లాగా చాలా చాలా స్మూత్గా అయితే ఉన్నాయి చూడండి. మీరు ఒక్కసారి ఈ రెమెడీ అయితే పాటించారంటే మీకే అర్థమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చూడండి, చిట్లిన అసలు హెయిర్ కూడా మీకు కనిపించడం లేదు. చాలా 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 యూజ్ అయితే ఉందండి. నేనైతే ఇప్పుడైతే నేను ఎప్పటి నుండో వాడుతున్నాను కాబట్టి నాకు రిజల్ట్ అయితే మంచి రిజల్ట్ అయితే వచ్చింది. అందువల్ల మీకు చెప్పాలని చెప్పేసి నేనైతే వీడియో తీశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేనైతే ఆ వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని అయితే ఈ విధంగా బాగా పట్టించేసుకుంటున్నాను. బాగా హెయిర్ కనెక్షన్ అనేది మనం పట్టించేయాలన్నమాట. బాగా మొత్తానికి ఈ కుదుర్లంతా కూడా సరే మొత్తం బాగా మసాజ్ చేసినట్లుగా పట్టించేయాలండి. ఈ పట్టించడం వల్ల ఆ కుదురుల నుండి మనకైతే మాత్రము ఊడిపోయిన జుట్టు అనేది కూడా బాగా అస్సలు బాగా పెరుగుతుందండి. రాలిపోయిన జుట్టు కూడా చాలా యూజ్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇందులో మాత్రము నేను చెప్తున్నాను, నేనైతే గ్యారెంటీ అయితే ఇస్తాను. నాకు చాలా యూజ్ అయితే అయ్యింది. ఓకేనండి, మీరు ఒక్కసారి ట్రై చేసి మీకు రిజల్ట్ ఎలా ఉందో ఒక్కసారి కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి ఈ విధంగా అయితే పట్టి చేసుకోవాలి. నా హెయిర్ కూడా చూడండి సిల్కీ హెయిర్ లాగా ఎంత నిగనిగలాడుతున్నాయో. తర్వాత తలస్నానం అయితే చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత తలస్నానము నేనైతే మాత్రం షాంపూ అంటే ఏ షాంపూ అయితే వాడనండి. హెడ్ అండ్ షోల్డర్ ఉంటుంది కదా 2 రూపీస్ది, అదైతే మాత్రం వాడతాను. ఎంటుకలు కూడా చాలా షైనింగ్గా ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్, చూడండి పట్టి చేస్తున్నాను. హెయిర్కి మొత్తానికి హెయిర్ మొత్తానికి పట్టించేసుకోవాలి. నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను కదండి, చూడండి హెయిర్ అనేది ఎంత స్మూత్గా ఎంత బ్లాక్గా ఉందో చూడండి హెయిర్ అనేది. ఇప్పుడు ఈ విధంగా అయితే మొత్తానికి కుర్రలకైతే పట్టించేసాను అనమాట. 1 అవర్ అలానే ఉంచేస్తే మనకి ఉంది కదా ఆ వాటర్ అంతా కూడా బాగా ఇంకుతుందండి. తర్వాత హెడ్ బాత్ అయితే తలస్నానం చేసేస్తే మనకు సిల్కీ హెయిర్ అనేది చిట్లుకోకుండా హెయిర్ అనేది చాలా చాలా స్మూత్గా వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండి.